హలో బడీస్, అసలు నా F1 వీసా ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, నేను ఎలా ఆన్సర్ చేశాను, కన్ఫ్యూజన్లో ఉన్న నేను కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేసి ఎలా సక్సెస్ అయ్యాను, నా వీసా ఎలా అప్రూవ్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. చివరి దాకా చూడండి. F1 వీసా ఇంటర్వ్యూ గురించి ఉన్న మిత్స్తో సహా చెప్తాను. F1 వీసా ఇంటర్వ్యూ అనేది 5 ఫ్యాక్టర్స్ని బేస్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. మీ స్టడీ ప్లాన్ ఏంటి, మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో ఆ యూనివర్సిటీ పైన, అండ్ మీ ఫైనాన్షియల్స్ గురించి, అండ్ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లాన్స్ ఏంటి అని వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నా F1 వీసా ఇంటర్వ్యూ హార్డ్లీ 5 to 8 minutes అయితే జరిగింది. నా బయోమెట్రిక్స్ చెన్నైలో జరిగింది అండ్ వీసా ఇంటర్వ్యూ ఢిల్లీలో జరిగింది. నేను మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అనుకుంటాను. హ్యావ్ ఎ గ్రేట్ ట్రిప్ అని వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్ అయితే అన్నాడు. F1 వీసా ఇంటర్వ్యూలో మాటికి ముందు ఒకసారి సార్, మేడం అని అండ్ ఆఫీసర్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. విత్ నేమ్ కూడా పిలవచ్చు మనం. నేనైతే ఆఫీసర్ అని పిలిచాను. ఇంకా వెళ్ళగానే ఆఫీసర్ గుడ్ మార్నింగ్ అని చెప్పాను. తర్వాత పాస్ మీ యువర్ డాక్యుమెంట్స్ అన్నాడు. నేనైతే నా I-20 అండ్ పాస్పోర్ట్ ని పాస్ చేశాను. ఇంకా నా I-20 చూడగానే అతను సెయింట్ లూయిస్ యూనివర్సిటీకి వెళ్తున్నావు కదా, వై సెయింట్ లూయిస్ యూనివర్సిటీ, వై ఓన్లీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్స్ ఇన్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ అని అడిగాడు. ఇంకా నేను దానికి ఆన్సర్ ఎలా క్రియేట్ చేసి చెప్పానంటే, లైక్ నా ప్రొఫెసర్ యొక్క రీసెర్చ్ ని నాకున్న జాబ్ ఎక్స్పీరియన్స్ ని ఇంటర్లింక్ చేస్తూ ఒక ఆన్సర్ ని ఫామ్ చేసి చెప్పాను. ఆ ఆన్సర్ కి తను ఇంప్రెస్ అయ్యాడు. ఇంకా తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంకే కాలేజ్ లో అయినా అప్లై చేసావా, నీ ప్రియారిటీస్ ఏంటి అని అడిగాడు. నేను ఇంకా 3 colleges అప్లై చేశానని చెప్పాను. టాప్ ప్రియారిటీ అయితే సెయింట్ లూయిస్ యూనివర్సిటీ అని చెప్పి రీజన్ ఇచ్చాను. అండ్ ఇక్కడితో నా ఇంటర్వ్యూ అయిపోయింది. హ్యావ్ ఎ గ్రేట్ ట్రిప్ అని చెప్పాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను మీకు F1 వీసా ఇంటర్వ్యూ అప్రూవల్ కి టిప్స్ చెప్తాను. ఫస్ట్ అయితే DS-160ని 100% యాక్యురేట్ గా ఫిల్ చేయాలన్నమాట. DS-160లో ఏదైతే ఫిల్ చేస్తారో దానికి రిలవెంట్ గానే ఆన్సర్ చేయాలి. అలా మిస్ మ్యాచ్ చేసి ఆన్సర్ చేశారంటే వీసా ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో వీసా ఆఫీసర్ అడిగే క్వశ్చన్ ని కేర్ఫుల్ గా విని ఆన్సర్ చేయండి. ఒకవేళ వినకపోతే ప్లీజ్ రిపీట్ మీ అని ఒక్కసారి అయితే అడగచ్చు. మాక్సిమం ప్లీజ్ రిపీట్ మీ అనే వర్డ్ ని అవాయిడ్ చేయండి. ఇలా అడగడం వల్ల వాళ్ళు ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు. వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్ ర్యాపిడ్ ఫైర్ లాగా వెంటనే క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ని పాస్ చేసి సెకండ్ క్వశ్చన్ ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూవర్ అడిగిన క్వశ్చన్స్ కి షార్ట్ కట్ ఆన్సర్స్ గానీ 1 word ఆన్సర్స్ అస్సలు ఇవ్వకండి. ఏదైనా ఆన్సర్ ని కంప్లీట్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీరు చెప్పే ఆన్సర్ క్లియర్ పిక్చర్ అతనికి అర్థం అవ్వాలి. ఏదైనా ఆన్సర్ చేస్తున్నప్పుడు రిపీటెడ్ వర్డ్స్ వాడకూడదు అనమాట. అండ్ ఇంకొకటి, ఫంబుల్ అవుతారు చాలా మంది. ఫంబుల్ అయ్యి ఆన్సర్స్ చేయకండి. హెసిటేట్ అస్సలు అవ్వకండి. కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్పాలి. వీసాలో అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ మీ యూనివర్సిటీ గురించి అయితే లైక్ వై ఓన్లీ దిస్ యూనివర్సిటీ, వై నాట్ అదర్ యూనివర్సిటీ, వై నాట్ ఇన్ ఇండియా, మీ ఫండింగ్ గురించి అడుగుతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లాన్స్ ఏంటి, మీ అండర్ గ్రాడ్ ప్రాజెక్ట్ ఏంటి, ఇలా జనరిక్ క్వశ్చన్సే అడుగుతారు. ఫంబుల్ అవ్వకుండా అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. మనకు అన్ని తెలిసినవే అడుగుతారు. వీసా ఇంటర్వ్యూలో అడిగే శాంపుల్ క్వశ్చన్స్ నా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చూడండి. అసలు వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్ ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసి రిజెక్ట్ చేస్తారు? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేనప్పుడు పక్కా రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్, హౌ జెన్యూన్ యు ఆర్, లైక్ నువ్వు ఎంత ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అనేది చూస్తాడు. అది ఎలా చూస్తారంటే మీ DS-160కి మీరు ఇచ్చే ఆన్సర్స్ కి ఎంత రిలవెంట్ గా ఉందని చూస్తారు. అండ్ నెక్స్ట్, మీ ప్రజెంటేషన్ స్కిల్స్, మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఆన్సర్స్, లైక్ హెసిటేట్ అవుతున్నారా, డీవియేట్ అవుతున్నారా, లేదా లైక్ ఫంబ్లింగ్ గా ఆన్సర్ చేస్తున్నారా, కన్ఫ్యూజింగ్ గా, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అనేది చెక్ చేస్తారు. ఈ 3 కేసెస్ బేస్ చేసి వీసా ఇంటర్వ్యూఆర్ అనేది వీసాని రిజెక్ట్ చేస్తారు. వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్ 214B స్లిప్ ఎప్పుడు ఇస్తారు? మన ప్రజెంటేషన్ స్కిల్స్ సరిలేనప్పుడు, మనం ప్రజెంట్ చేసిన మ్యాటర్ ఫేక్ అనిపించినప్పుడు మనకు 214B స్లిప్ ఇచ్చి యువర్ వీసా గాట్ రిజెక్టెడ్ అని అయితే చెప్తారు. అసలు వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్ 221G స్లిప్ ఎప్పుడు ఇస్తాడు? 221G అనేది మన ప్రెజెంటేషన్ బాగుండి మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడి స్టిల్ వీసా ఆఫీసర్ కి ఏదో ఒక కార్నర్ లో మన పైన డౌట్ ఉంటుంది ఫేక్ అని. సో అలాంటప్పుడు మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ సరిపోవని చెప్పి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడిషనల్ గా రీప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు కండిషనల్ వీసా అనేసి ఇస్తారు. డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిన తర్వాత వాళ్ళకు ఓకే అనిపిస్తే మనకు వీసా అనేది అప్రూవల్ చేస్తారు. అలాంటి కేసెస్ లో 221G స్లిప్ ఇచ్చి అడిషనల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని అడుగుతారు. వీసా ఇంటర్వ్యూ గురించి ఎలాంటి మెథడ్స్ ఉంటాయి? చాలా మంది భయపడే విషయాలు.
బ్యాక్లాగ్స్ లైక్ 15 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, రిజెక్ట్ చేస్తారేమో అని చాలా మంది భయపడతారు. యాక్చువల్లీ వీసా ఇంటర్వ్యూకి మీ బ్యాక్లాగ్స్ కి ఎటువంటి సంబంధం ఉండదు. మనం ఎలాంటి కంటెంట్ ప్రజెంట్ చేస్తాం, ఎంత ట్రూత్ఫుల్ గా ఆన్సర్ ఇస్తున్నాం అనేది మాత్రమే వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్ చూస్తారు. అలా ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ గురించి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆల్రెడీ పాస్ అయిన సబ్జెక్ట్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని అండ్ లైక్ మీ అచీవ్మెంట్స్ ని యాడ్ చేస్తూ ఇన్ టైంలోనే నేను ఆ 15 బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేశానని చెప్పి వీసా ఆఫీసర్ కి మీరు రిప్రజెంట్ చేయొచ్చు. వీసా ఇంటర్వ్యూ రాగానే చాలా మంది ఢిల్లీ పెట్టుకోవాలా, హైదరాబాద్ పెట్టుకోవాలి, చెన్నై అయితే టఫ్ ఉంటుంది, కోల్కతా అయితే రిజెక్ట్ చేస్తారు, ముంబై అయితే రిజెక్ట్ చేస్తారని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ కాన్ఫిడెంట్ మ్యాటర్స్. ఏ వీసా ఇంటర్వ్యూలో అయినా, ఏ వీసా ఇంటర్వ్యూ లొకేషన్ లో అయినా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ ఫార్మాలిటీస్ అండ్ రూల్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకి చాలా మంది మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ పెట్టుకొని వీసా అప్రూవ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ ర్యాంకింగ్ అనేది మ్యాటరే కాదు. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చాలా యూనివర్సిటీకి వస్తున్నారు అండ్ యూనివర్సిటీ మంచిదా కాదా, జెన్యూన్ గా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. బ్లాక్ లిస్ట్ లో లేకపోతే చాలు. వీసా కౌన్సిలేట్ లో లైన్ మారిపోవచ్చా అంటే ఈ కౌంటర్ లో ఈజీగా జరుగుతుంది, ఆ కౌంటర్ లో ఈజీగా జరుగుతుంది అని చెప్పి లైన్ మారాలని ట్రై చేస్తుంటారు కొంతమంది. ఇలా మారడం వల్ల అక్కడ అబ్జర్వర్స్ ఉంటారు, వాళ్ళు కనుక చూసారంటే పక్కా మీ వీసా అనేది రిజెక్ట్ చేస్తారు. కొన్ని కేసెస్ లో వీసా కూడా అటెండ్ అవ్వనివ్వరు. చాలా మందికి ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అనేది ఫేక్ పెడుతూ ఉంటారు. యాక్చువల్లీ మీరు మీకున్న డాక్యుమెంట్స్ పెడితే సరిపోతుంది. మీ ఫీజు ఎంత ఉంది, మీ లివింగ్ ఎంత ఉంది, అవి కవర్ అవుతున్నాయా మీకు ఇచ్చిన లోన్లో అని మాత్రమే వీసా ఆఫీసర్ చూస్తారు. లోన్ పక్కా ఉండాలా అంటే మీ దగ్గర మనీ ఉంటే పర్లేదు, మీ దగ్గర మనీ లేనప్పుడు లోన్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అని ఫీల్ అవుతుంటే ఈ లింక్ ని వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బడీస్.